కామెడీ జోనర్ లో ఒక సినిమా చేయాలనే ఉద్దేశంతో మారుతి తోటి సినిమా చేయడానికి తను అంగీకరించడం జరిగింది. మారుతి కూడా అలాంటి కథని చెప్పాడు అనేది ఇండస్ట్రీలో జరుగుతున్న చర్చ. కానీ ఆ ప్రభాస్ ని డైరెక్ట్ చేసే క్రమంలో ఆ కథను రకరకాల మలుపులు తీసుకొని ఇంకా అది పాన్ ఇండియా లెవెల్ కి తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో పాన్ ఇండియా హీరో కాబట్టి దాంట్లో మరలా మార్పులు చేర్పులు చేసుకుంటూ కథని రకరకాల డైమెన్షన్ లో తీసుకెళ్లిపోయి కొత్తగా కొన్ని అంశాలు జోడించటం ఇలా చేసి మొత్తానికి అనుకున్న కథ ఒకటి, ఫైనల్ అవుట్పుట్ వచ్చే టయానికి మరొక కథ తయారైందనేది ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతున్న టాక్. దానివల్లనే మారుతి ఫెయిల్ అయ్యాడు. కరెక్ట్ గా తను అనుకున్నది అనుకున్నట్టుగా తీయలేకపోయాడు. తను అనుకున్న దానికంటే ఎక్కువ ఊహించుకున్నాడు, ఊహించుకున్నది రీచ్ అవ్వలేకపోయాడు అనేది ఇప్పుడు అందరి నుంచి వస్తున్న మాట. ప్రభాస్ యాక్టింగ్ బాగుంది, కానీ మారుతికి సంబంధించి ఎలివేట్ చేయడంలో ఇబ్బంది అయిందని చెప్పి అంటే మీరు అన్నిటిగా బహుశా ఓకే కథ కనుక మారుతూ వచ్చింది అనుకుందాం. కథ ఎంత మారినప్పటికీ హీరో క్యారెక్టరైజేషన్ విషయంలో ఎలివేషన్ ఇవ్వడంలో గాడి తప్పింది అనుకోవచ్చా, లేకపోతే ఏదో ఒక కమెడియన్గా బికాస్ తనకున్న హై ప్రొఫైల్ గురించి మాట్లాడుకున్న సందర్భం అండ్ ఒక హీరోగా సో ఎక్కడ అంటే ప్రభాస్ విషయంలో ఎక్కడ తప్పు జరిగింది అక్కడ? సచిన్, మనం ప్రభాస్ ని రాజమౌళి డైరెక్ట్ చేశారు, అలాగే ప్రశాంత్ నీల్, వీళ్ళ డైరెక్షన్ లో ప్రభాస్ కు వచ్చిన ఎలివేషన్ షాట్స్ కావచ్చు, ఆ విజువల్ గ్రాండియర్ కావచ్చు, ప్రభాస్ ని మనం చూసిన తీరు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే రాజాసాబ్లో మారుతి ప్రభాస్ ని ప్రొజెక్ట్ చేసిన విధానం ప్రేక్షకులకు కావచ్చు, ప్రభాస్ అభిమానులకు కావచ్చు నచ్చలేదు. ఒక సాధారణ హీరోని, జస్ట్ అప్కమింగ్ హీరోని చూపించిన విధంగా స్క్రీన్ పై చూపించాడు అనేది ప్రభాస్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఖచ్చితంగా ప్రభాస్ స్థాయికి డైరెక్టర్ ఎలివేట్ చేయలేకపోయాడు, ఆ స్థాయిలో సన్నివేశాలు చిత్రీకరించలేకపోయాడు అనేది. ప్రభాస్ చేయగలిగిందంతా చేశాడు. ఖచ్చితంగా డైరెక్టర్ ఎలా కావాలనుకున్నాడో అలా చేశాడు, డైరెక్టర్ హీరో అనిపించుకున్నాడు. ప్రభాస్ విషయంలో ఒక్క 1% కూడా మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అలాగే నిర్మాతగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి విశ్వప్రసాద్ తను 100 కాదు 200% కూడా తను ఎఫర్ట్స్ పెట్టారు. ఎంత బడ్జెట్ కావాలో అంత ఇచ్చారు ఈ సినిమాకి, ఎంత ఓర్పుగా ఎంత టైం కావాలో అంత టైం ఇచ్చారు. సో ఎవరి వైపు నుంచి కూడా ఇక్కడ పాయింట్అవుట్ చేయడానికి వీళ్ళది తప్పు ఉంది మనం అనటానికి లేదు. ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించి